మిథున రాశి మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. అయితే 2024 మిథున రాశి ఆడవారికి ఎలా ఉండబోతుంది? శుభ అశుభ ఫలితాలు ఏంటి? తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024 మిథున రాశి ఆడవారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. అనేక అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయి. ఆశించిన భాగ్యం చేతికి వస్తుంది. విద్యార్థులకు విజయం కోరుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. నూతన బాధ్యతల వలన గౌరవం, హోదా పెరుగుతుంది. వివాహ సంబంధ ప్రయత్నాలకు, సంతాన ప్రయత్నాలకు, రాజీ ప్రయత్నాలకు ఈ సమయం అనుకూలమైనది. ధన సంబంధమైన చికాకులు తొలగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో కార్య విజయం లభిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గును. సుఖ సంతోషములు నెలకొంటాయి. సువర్ణ సంబంధ పెట్టుబడులు లాభములను ఏర్పడును. ఈ రాశి ఆడవారికి వారసత్వ సంపద లాభములు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నములకు శుభం. మొదటి 6 నెలలు ఈ రాశి ఆడవారికి శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయని చెప్పవచ్చు. ఊహించని విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుని జీవితం కొత్త మలుపులు తిరుగుతుంది. మంచి ఉద్యోగం లభించడం లేదా మంచి ఉద్యోగంలోకి వెళ్ళడం, తద్వారా జీవితంలో ఆర్థికంగా స్థిరపడడం వంటివి జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి కంపెనీలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం. టెక్నాలజీ నిపుణులు బాగా రాణించడానికి, సరైన గుర్తింపు పొందడానికి అవకాశం ఉంది. క్రీడాకారులు, కళాకారులు ఊహించనంతగా పురోగతి సాధిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి బంధువుల జోక్యంతో సానుకూలంగా పరిష్కారం అవుతుంది. మీ కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు కుటుంబ సభ్యులతో మంచి అవగాహన కలిగి ఉండొచ్చు. ఈ సమయంలో మీ బంధాలు మెరుగుపడతాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి మానసిక మద్దతు పొందుతారు. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామికి విధేయులుగా ఉంటారు. ఈ సమయంలో అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రాశి ఆడవారు ధనవంతులుగా ఉంటారు. ధన సంపాదనలో తమ జీవితాన్ని గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మీరు ఆర్థిక స్థిరత్వం సాధించడానికి అనవసరమైన ఖర్చులను తగ్గించాలి. మీరు అవసరమైన ఖర్చులు చేస్తే స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు. అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ డబ్బును ఆదా చేయాలని గుర్తుంచుకోండి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. తాము ప్రేమించిన వారు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటుంటే వీరు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సాయం అందిస్తారు. మీరు పనిచేసే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ప్రతిభను మంచిగా ఉపయోగించుకోగలరు. నేర్చుకోవడానికి అవకాశాలను పొందుతారు. మీ కెరీర్లో వృద్ధి, పురోగతి కలిసి వస్తుంది. మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు ఉండవచ్చు. ఇది మీ ఉద్యోగంలో ప్రశంసలు, పురోగతికి దారితీయవచ్చు. ఈ ఏడాది మీకు కొత్త కెరీర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే అవకాశాలు ఉండవచ్చు. ఈ కాలంలో మీకు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఈ ఏడాదిలో కొన్ని సందర్భాలలో మీరు జలుబు, ఫ్లూ లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. చివరి 6 నెలలు ఈ రాశి ఆడవారికి వృత్తి ఉద్యోగాలకు భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ శ్రమ ప్రయోజనాలను చూస్తారు. కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత ఎల్లప్పుడూ ఉంటాయి.
ఈ సమయంలో మీ గౌరవం పెరుగుతుంది. సంబంధాలు, వివాహంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మీరు సంపదను సాధించడంలో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యపరంగా మీరు దీర్ఘకాలిక పరిస్థితులను జయించగలరు. ఇంటిలోని పెద్దవారి ఆరోగ్యంలో మెరుగుదలను అనుభవిస్తారు. ఇది మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. సంసార సంబంధంగా చికాకులు చక్కదిద్దడంలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. ధనాదాయం బాగుంటుంది. రుణ బాధలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలలో మీ భర్తతో కలిసి మంచి ప్రణాళికలు వేసుకుంటారు. ఎలాంటి పనిని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసమే విజయాల వైపు నడిపిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కొన్ని బాకీలు సైతం వసూలు అవుతాయి. ఈ రాశి ఆడవారు డబ్బు, అదృష్టం రెండింటిలోనూ మంచి విజయాన్ని పొందుతారు. ఉద్యోగ జీవితం శుభవార్తలతో ఉత్సాహంగా సాగిపోతుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత పనులు చకచకా పూర్తవుతాయి. వృత్తిపరంగా కొన్ని ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటారు. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిల్లలు మిమ్మల్ని సంతోషపెడతారు. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గుళ్ళు, గోపురాలు సందర్శిస్తారు. ఆధ్యాత్మికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. దైవారాధన చేయడమే కాకుండా పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేస్తారు. మీ జీవితంలో ఏర్పడే చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు. దీనికి గాను ఆయా గ్రహాల స్తోత్రాలు చదవడం లేదా నవగ్రహ మందిరాల్లో ఆయా గ్రహాలకు పూజలు చేయడం మంచిది. ప్రేమ సంబంధాల ప్రారంభం ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది. మీకు గరిష్ట ప్రయోజనాలను తెస్తుంది. మీకు మీ ప్రియమైన వారికి మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. మీరు మీ సంబంధానికి తగిన ప్రాముఖ్యతను ఇస్తారు. మీ మనసులో ఎవరైనా ఉంటే, ముఖ్యంగా మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉంది. ట్రిప్లో కలిసి సమయాన్ని గడపడం ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి నిపుణులు సంవత్సర ప్రారంభం అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులు ఈ సమయంలో పూర్తి ప్రయోజనాలను పొందేందుకు ఉపాధిని పొందవచ్చు. ఈ సంవత్సరం మీ ఉద్యోగంలో గణనీయమైన విజయాన్ని తెస్తుంది. కృషి ఫలవంతమైన ఫలితాలను ఇస్తుంది. మీరు మీ పనిపై దృష్టి పెట్టినట్లయితే మీరు అపారమైన ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మీ ఆర్థిక విషయాల గురించి మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనవసరమైన ఖర్చులను నివారించడం సంవత్సరంలో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఏప్రిల్, జూన్ మధ్యకాలం మీకు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా బలాన్ని పొందుతారు. ఇది గణనీయమైన ప్రయోజనాలకు దారితీస్తుంది. అయితే మధ్య మధ్యలో ఆకస్మిక ఖర్చులు తలెత్తవచ్చు. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరగవచ్చు. మీ పూర్తి శ్రద్ధ అవసరం. ఛాతీ లేదా పొట్టకు సంబంధించిన ఏవైనా సమస్యలను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ దినచర్యలో మంచి అలవాట్లను చేర్చుకోవడం వలన మీరు గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు. ఈ సంవత్సరం మధ్యలో మెరుగుదలలు వస్తాయి. మంచి అలవాట్లపై దృష్టి పెట్టడం మీ శ్రేయస్సుకు కీలకం. కుటుంబ పరంగా కుటుంబ విషయాల్లో కొన్ని సవాళ్లు ఎదురైనా కుటుంబంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించండి, ఎందుకంటే వారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబంలో పరస్పర అవగాహన తగ్గి అప్పుడప్పుడు వివాదాలకు దారితీయవచ్చు. సమస్యలను పరిష్కరించడానికి, మీకు ప్రయోజనాలను తీసుకురావడానికి సహనం కీలకం. ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. వీరిని భాగస్వాములు తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అదేవిధంగా తమ భాగస్వామి చెప్పిన మాటలకు విలువ ఇవ్వటమే దీనికి కారణం. వీరి వద్ద నుంచి ఏదైనా సాధించుకోవడం చాలా తేలికైన పని. మొత్తంగా ఈ రాశి ఆడవారికి ఈ సంవత్సరం స్థిరాస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. పనులు మరింత వేగవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత బలపడి ఉత్సాహంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాల సందడి నెలకొంటుంది. వ్యాపారాలు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.
ఉద్యోగులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. హ్యాపీగా గడిచిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఉద్యోగంలో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విహారయాత్ర చేస్తారు. కుటుంబ పెద్దల ద్వారా ప్రయోజనం పొందుతారు. మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ పరిహారాలు పాటించండి. బుధవారం రోజున పచ్చను ధరించి విష్ణు పూజ చేయాలి. శుభప్రదమైన మంగళవారం తిథి నాడు శ్రీ హనుమంతుల స్వామివారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ప్రతిరోజు లేదా మంగళవారం, శనివారాలు, ఆదివారాలు, పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసాను, ఇతర హనుమాన్ మంత్రాలను, స్తోత్రాలను పఠించండి. శుక్రవారం నాడు శ్రీ సూక్తం పఠించండి. ఈ రాశివారు విష్ణుమూర్తిని పూజించాలి. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరించాలి. కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయాలి. వృద్ధ బ్రాహ్మణులకు చేయూతనందించాలి. శ్రీ దత్తాత్రేయుణ్ణి ఆరాధన చేయాలి. గురుదేవుల ఆశీస్సులు పొందాలి. గురువు అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న గురువారాలలో మాలతి పువ్వులు, తెల్ల ఆవాలు, యష్టి మధుకం, తేనె, మారేడు, మర్రి, ఉసిరిక ఫలములు, వీటిలో మీకు లభించిన వాటిని నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.